నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మృతితో విషాదంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులను ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పద్మనాభం సమాధి వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభానికి దళితుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ, అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయనకు ఎంతో భక్తి అని, అందుకే కాపులు రామాలయం సమీపంలోనే నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కొనియాడారు. జనరల్ కేటగిరీ స్థానాల్లో సైతం ఎస్సీ కులస్తులకు పదవులు కట్టబెట్టిన ఘనత ముద్రగడ పద్మనాభానిదేనని స్పష్టం చేశారు. దళితులు, కాపులు ఇరు వర్గాలు చేతులు కలిపితే కాపు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈ విషయాలపై గతంలోనే తాను ముద్రగడతో సుదీర్ఘంగా చర్చించినట్లు పివి సునీల్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. నాయకులు ఆయన కేవలం కాపు నాయకులు మాత్రమే కాదు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే దళితులకు, కాపులకు మధ్య రాజకీయ సఖ్యత, సామాజిక సఖ్యత ఉండాలని చెప్పి మొదటి నుంచి ఆకాంక్షించడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ కాపుల వీధిలో రామాలయం దగ్గరలో ఒక నిలువెత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే అంబేద్కర్ గారి మీద ఆయనకున్నటువంటి గౌరవం, అలాగే దళిత సామాజిక వర్గాన్ని కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, అవి చాలా గొప్ప విషయాలు. మరి అలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వ్యక్తి, అలాంటి నాయకులు మనకి చాలా తక్కువ, అరుదు కనపడటం. అప్పట్లో వంగవీటి మోహన్ రంగారావు గారు దళితులకు అండగా నిలబడి పోరాటాలు చేసేవారు. తర్వాత మనం ముద్రగడ పద్మనాభం గారిని చూసాం. వారు నాకు ఆప్తమిత్రులు. నేను ఇక్కడ ఇంటికి కూడా గతంలో వచ్చి దళితవాడ పంచాయతీ అనే కాన్సెప్ట్ అని చెప్పినప్పుడు ఇది చాలా బాగుంది, తప్పకుండా చేయాలి అని చెప్పేసి తన మద్దతు తెలియజేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఇటువంటి వ్యక్తుల స్ఫూర్తితోనే నేను ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి పిలుపు కూడా నేను ఇవ్వడం జరిగింది. కాపులు, దళితులు కలిసి అధికారం పంచుకోవాలి అనేటువంటి నినాదం నేను ఏదైతే ఇచ్చానో దానికి బీజం, మూలాలు ముద్రగడ పద్మనాభం గారి జీవితంలోనూ ఆయన ఆచరణలోనూ కూడా ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం చాలా దురదృష్టకరం. ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, ఓపెన్ కేటగిరీ ఉన్న చోట కూడా దళిత నాయకుల్ని నిలబెట్టి గెలిపించిన వ్యక్తి పద్మనాభం గారని. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.